సూర్యోదయాత్పూర్వము 4 గంటలకి బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి మంగళ స్నానం చెయ్యాలి. మంగళ స్నానం అంటే అభ్యంగనం అంటారు. అభ్యంగనం అంటే నూనె తల మీద పెట్టుకోవాలి. నేను పెట్టుకోకూడదు. నాకన్నా పెద్దవాళ్ళు నా తల మీద నూనె పెట్టాలి. ఒక్క కారణానికి అనుమతిస్తారు. ఇంట్లో తల్లి, తండ్రి, అత్త, మామ ఎవరు లేకపోతే అది పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటంటే పిల్లలు తమ తల మీద నూనె తాము పెట్టుకోవలసిన దుర్గతి కలగకూడదు. అత్త, మామ, తల్లి, తండ్రి బతికుండగా అది పెద్దరికం. వాళ్ళు పెట్టాలి. ప్రతి మంగళ తిథుల యందు కూడా నీటి యందు గంగ ప్రవేశిస్తుంది. తైలే లక్ష్మి, జలే గంగా, జలముల యందు గంగా, తైలమునందు లక్ష్మి ప్రవేశిస్తారు. అందుకని లక్ష్మి మూర్ధన్య స్థానమునకు తగలాలి. అందుకని నూనె పెట్టుకుని తలమించి స్నానం చెయ్యాలి. తలమించి స్నానం చేసి ఉంటే కొత్త బట్టలు కట్టుకోవచ్చు. ఈశ్వరుని యొక్క ఆరాధనము సూర్యోదయాపూర్వం పూర్తి చేసేసి మొదట ఆయనకి నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి యద్వర్షాదౌ ఆ ప్రారంభ తిథి నాడు పూర్వయామేస్య ఆ పూర్వయామమునందే చీకటి విడిపోయినటువంటి కాలమునందే ఈ శర్కరాంబ్ల ఘృతైర్యుతం భక్షితం నింబ పుష్పంచ తద్వర్షం సౌఖ్యదాయకం. ఎవరైతే వేప పువ్వుతో కూడిన ఆ పదార్థాన్ని పుచ్చుకుంటున్నాడో వాడికి ఆ సంవత్సరము సుఖాన్ని ఇస్తుంది.